హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. మహారథ త్రైన కైరో యొక్క కుమార్తె ఎవరు? ఆన్సర్ ఏ నాగానిక. నెక్స్ట్, శ్రీముఖుడు మొదట్లో ఏ మతాభిమాని? ఆన్సర్ డి జైన మతస్థుడు. నెక్స్ట్, శ్రీముఖుడి మత గురువు ఎవరు? ఆన్సర్ డి కాలక చూరి. నెక్స్ట్, శ్రీముఖుడు తర్వాత కాలంలో ఏ మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్ సి వైదికం. నెక్స్ట్, శ్రీముఖుడు తర్వాత ఎవరు పరిపాలన చేశారు? ఆన్సర్ బి మొదటి శ్రీకృష్ణుడు. నెక్స్ట్, శాతవాహన రాజు మొదటి శ్రీకృష్ణుడు శ్రీముఖుడికి ఏమవుతాడు? ఆన్సర్ సి తమ్ముడు. నెక్స్ట్, మొదటి శ్రీకృష్ణుడు ఏ ఏ గుహాలను తొలిపించాడు? ఆన్సర్ ఏ కన్హేరి మరియు నాసిక్ గుహలు. నెక్స్ట్, మొదటి శ్రీకృష్ణుడు నాసిక్లోని బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ఏ అధికారాలను నియమించాడు? ఆన్సర్ బి ధర్మ మహామాత్య. నెక్స్ట్, మొదటి శ్రీకృష్ణుడి కాలంలో ఏ మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది? ఆన్సర్ డి భాగవత మతం. నెక్స్ట్, భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు ఏ శాసనం తెలియజేస్తుంది? ఆన్సర్ బి బేస్ నగర్. నెక్స్ట్, భాగవత మతం మగధ పాలకుడైన ఏ కాలంలో ఆవిర్భవించింది? ఆన్సర్ ఏ పుష్యమిత్ర సంగుడు. నెక్స్ట్, భాగవత మత స్థాపికుడుగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ సి శ్రీకృష్ణుడు. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని వీరాపురంలో దొరికిన ఒక సీసపు బిళ్ళపై పేరు రాసి ఉంది. ఆన్సర్ బి హాకుశ్రీ. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని మీరాపురంలో దొరికిన సీసపు బిళ్ళపై ఏ దేశ చక్రవర్తి బొమ్మ ఉంది? ఆన్సర్ ఏ రోమన్. నెక్స్ట్, మొదటిసారిగా తన యొక్క పేరునకు శాతవాహన అనే వంశం పేరును జోడించే సాంప్రదాయాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? ఆన్సర్ సి మొదటి శాతకర్ణి. నెక్స్ట్, మొదటి శాతకర్ణి భార్య నాగానిక ఏ భాషలో నానాఘాట్ శాసనం వేయించింది? ఆన్సర్ బి ప్రాకృతం భాష. నెక్స్ట్, క్రింది వాటిలో నానాఘాట్ శాసనంలో 1వ శాతకర్ణికి ఇచ్చిన బిరుదుల్లో ఒకటి? ఆన్సర్ బి ఏకవీర. నెక్స్ట్, పురాణాలు 1వ శాతకర్ణి ఏ విధంగా పేర్కొన్నాయి? ఆన్సర్ ఏ మహాన్ మరియు మల్లకర్ణ. నెక్స్ట్, 1వ శాతకర్ణి ఏ ఏ రాజ్యాలను ఆక్రమించాడు? ఆన్సర్ ఏ విదర్భ మరియు ఉజ్జయిని. నెక్స్ట్, 1వ శాతకర్ణి ఏ రాజును ఓడించి దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తులో నాణెములను ముద్రించాడు? ఆన్సర్ బి పుష్యమిత్ర శుంగుడు. నెక్స్ట్, మొదటి శాతకర్ణి ఏ గుర్తుతో నాణెములను ముద్రించాడు? ఆన్సర్ డి గజ గుర్తు. నెక్స్ట్, మొదటి శాతకర్ణి మొదటిగా ఏ లోహంతో నాణెములు ముద్రించాడు? ఆన్సర్ బి వెండి నాణెములతో నాణెములను ముద్రించాడు. నెక్స్ట్, మొదటి శాతకర్ణి ఎవరికి పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు? ఆన్సర్ బి బ్రాహ్మణులకు. నెక్స్ట్, మొదటి శాతకర్ణి బ్రాహ్మణులకు తొలిసారిగా ఏ రకమైన నాణెములను దానం చేశాడు? ఆన్సర్ డి వెండి నాణెములు. నెక్స్ట్, వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన శాతవాహన రాజుగా ఎవరిని చెప్పవచ్చు? ఆన్సర్ సి మొదటి శాతకర్ణి. నెక్స్ట్, 2వ శాతకర్ణి అత్యధికంగా ఎన్ని సంవత్సరాలు పాలించాడు? ఆన్సర్ ఏ 56 సంవత్సరాలు. నెక్స్ట్, 2వ శాతకర్ణి బిరుదు ఏమిటి? ఆన్సర్ బి రాజన్యశ్రీ శాతకర్ణి. నెక్స్ట్,
రెండవ శాతకర్ణి ఆస్థానంలో కల కళాకారుని పేరు ఏమిటి? ఆన్సర్ ఏ వశిష్ఠపుత్ర ఆనంద. నెక్స్ట్. కుంతల శాతకర్ణి శాతవాహన రాజుల్లో ఎన్నో వాడు? ఆన్సర్ ఏ 13వ వాడు. నెక్స్ట్. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ సి విక్రమార్క్. నెక్స్ట్. కుంతల శాతకర్ణి కాలంలో ఏ భాష అభివృద్ధి చెందింది? ఆన్సర్ సి సంస్కృతం భాష. నెక్స్ట్. కుంతల శాతకర్ణి ఆస్థానంలో సర్వవర్మ ఏ వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడు? ఆన్సర్ ఏ కాతంత్ర వ్యాకరణం. నెక్స్ట్. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఏ భాషను రాజభాషగా ప్రకటించాడు? ఆన్సర్ సి సంస్కృతం. నెక్స్ట్. పంచతంత్రం రాసిన రచయిత ఎవరు? ఆన్సర్ సి విష్ణువర్మ. నెక్స్ట్. క్రింది వాటిలో రామాయణమంతటి కావ్యంగా చెప్పుకునేదని దేనిని అంటారు? ఆన్సర్ బి బృహత్ కథ. నెక్స్ట్. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పంచతంత్ర కథలను మూలంగా ఏ వాక్యాన్ని చెప్పుకోవచ్చు? ఆన్సర్ డి బృహత్ కథ. నెక్స్ట్. పైశాచిక భాషను ప్రాచీన తెలుగు భాషతో పోల్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ దినేష్ చంద్ర సర్కార్. నెక్స్ట్. కుంతల శాతకర్ణి భార్య పేరు ఏమిటి? ఆన్సర్ సి మాలాయావతి. నెక్స్ట్. కుంతల శాతకర్ణి తర్వాత శాతవాహన రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఆన్సర్ ఏ స్వాతికర్ణి. నెక్స్ట్. శాతవాహన రాజుల్లో 15వ రాజుగా ఎవరిని చెప్పవచ్చు? ఆన్సర్ బి 1వ పులోమావి. నెక్స్ట్. 1వ పులోమావి కన్య వంశానికి చెందిన ఏ రాజును ఓడించాడు? ఆన్సర్ డి సుశర్మ. నెక్స్ట్. వాయుపురాణం ప్రకారం 1వ పులోమావి మగధ రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించాడు? ఆన్సర్ బి 10 సంవత్సరాలు. నెక్స్ట్. 1వ పులోమావి నాణెములు పాటలీపుత్ర సమీపాన ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ ఏ కుహరమ. నెక్స్ట్. పులోమావి అనేది ఏ భాష పదం? ఆన్సర్ డి తెలుగు భాష. నెక్స్ట్. పులోమావి అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఏ గడ్డిలో జన్మించిన వాడు. నెక్స్ట్. పులోమావి తర్వాత శాతవాహన పాలకుడు ఎవరు? ఆన్సర్ సి శివస్వాతి. నెక్స్ట్. శివస్వాతి అనే పదం ఆంధ్రదేశంలో ఏ మత ప్రవేశాన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి శైవం. నెక్స్ట్. శాతవాహన రాజుల్లో కవిరాజుగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి హోలుడు. నెక్స్ట్. హోలుడు అనే రాజు బిరుదు ఏమిటి? ఆన్సర్ ఏ కవివత్సలుడు. నెక్స్ట్. హోలుని యొక్క విజయాల్లో ఎవరి పాత్ర ప్రముఖంగా ఉంది? ఆన్సర్ సి సేనాపతి. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.